శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణన్ గారి కుటుంబంలో కనకధార మహిమ. ఏమీ లేని ఆ కుటుంబానికి కనకవర్షం కురిపించిన మహాస్వామివారు. అద్భుతమైన సంఘటన. సాక్షాత్తు శంకర అవతారమే అని మనం చెప్పచ్చు. అది ఈ లక్ష్మీనారాయణన్ గారి జీవితంలో అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ఈ సంఘటన మహాస్వామివారు ఉన్నప్పుడు జరిగింది. లక్ష్మీనారాయణన్ గారి తాతగారు, తండ్రి చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో తంజావూరు దగ్గరలో తెప్పకుళం అనే గ్రామం మొత్తం వాళ్లదే. కానీ విధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయి ఆ కుటుంబం చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది. కుటుంబ పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణన్ గారు రోజు మానసిక వేదనని అనుభవిస్తున్నారు. అటువంటి స్థితిలో కోర్టు కేసులో చిక్కుకున్నారన్నమాట లక్ష్మీనారాయణన్ గారు తండ్రి. 8 ఏళ్ల లక్ష్మీనారాయణన్ గారు అమ్మమ్మ, తాతగారి దగ్గర ఉండేవారు. తాతగారి ఊరు మరయూరు. అప్పుడు అక్కడ పరమాచార్య స్వామివారు మకాన్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు మహాస్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారు లక్ష్మీనారాయణన్ గారు. లక్ష్మీనారాయణన్ గారు ఎంతో ఆప్యాయతతో స్వామివారితో మాట్లాడేవారు. స్వామివారు కూడా ఎంతో ప్రేమతో ఈ లక్ష్మీనారాయణన్ గారిని మండు అని పిలిచేవారనమాట. సరే, తర్వాత ఈయన బాగా చదువుకున్నారు. క్రోంపేటలో MIT కళాశాలలో ల్యాబ్ ఇంజనీర్గా పనిచేస్తూ కేవలం 180 రూపాయలు సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర బంధువులతో మొత్తం 17 మంది ఆ కుటుంబంలో. ఆ కుటుంబాన్ని పోషించడానికి 180 రూపాయలు అసలు సరిపోయేవి కాదనమాట. అప్పుడు తండ్రి గారు కూడా ఉద్యోగం చేయటం లేదు, ఈ లక్ష్మీనారాయణన్ గారు తండ్రి గారు కూడా. కొన్ని సంవత్సరాల పాటు ఈ లక్ష్మీనారాయణన్ గారి తండ్రి గారు శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడిగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న శివ పూజను ఆయన ఎప్పుడూ వదల్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. లక్ష్మీనారాయణన్ గారు తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబ సభ్యుల సగం కడుపు మాత్రమే నింపగలుగుతున్నారు. ఎన్నోసార్లు మంచినీళ్లు తాగి పడుకునేవారు. లక్ష్మీనారాయణన్ గారు ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు ఇంకొక చోట పనిచేస్తున్నా ఇల్లు గడవడానికి సరిపోయేది కాదు. దాంతో ఆయనకి దేవుడి మీద నమ్మకం పోయి జీవితం మీద వ్యతిరేక భావనలని ఏర్పరచుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మీనారాయణన్ గారి తండ్రి శివ పూజని ఎప్పుడూ మానలేదు. రుద్ర నమక చమకాలు పఠిస్తూ శివ పూజ చేస్తూ ఉంటే లక్ష్మీనారాయణన్ గారికి కోపం వచ్చేసేది. మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి చలించిన భగవంతుడికి ఎందుకు పూజ చేస్తున్నావు అని చెప్పి తండ్రిని అడిగేవారు. మహాస్వామి వారు 1955వ సంవత్సరంలో పశ్చిమ మాంబళంలోని రామేశ్వరంలో మకాన్ చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణన్ గారి జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవటానికి తనకి సమయం లేకపోవటంతో పాటు పెరియవా మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవటం లేదు అని తండ్రితో వాదిస్తూ ఉండేవారు లక్ష్మీనారాయణన్ గారు. ఒకసారి లక్ష్మీనారాయణన్ గారి తండ్రి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి, కొడుకు ప్రవర్తన గురించి చెప్తే మహాస్వామి వారు చెప్తారు, మరుసటి శుక్రవారం ఇంటికి వస్తాను అని. సరే, ఇంకా లక్ష్మీనారాయణన్ గారు వాళ్ళ తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు శంకరులే ఆయన ఇంటికి వస్తాను అంటే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి. ఎన్ని జన్మలు సుకృతం చేసుకుంటేనే కదా మహాస్వామి వారు అలా వస్తాను అని చెప్తారు. సరే, కొడుకు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చే వరకు వేచి ఉండి శుక్రవారం రోజునేమో మహాస్వామి వారు వస్తారు కాబట్టి నువ్వు కళాశాల నుంచి వేరే పనికి వెళ్లకు, ఇంటికి వచ్చేసాయని చెప్పి అంటారనమాట. అప్పుడేమో లక్ష్మీనారాయణన్ గారు చాలా నిర్లక్ష్యంగా అంటారు, మన ఇంటికి ఎందుకు రావడం అని అన్నారు. పొద్దున లేచి కళాశాలకి వెళ్ళిపోయారు. కానీ కళాశాల నుంచి ఇంటికి రాకుండా వేరే చోట పనికి వెళ్ళిపోయారు. మాటిచ్చినట్లుగానే మహాస్వామి వారి ఇంటికొచ్చారు. పూజా గదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. అసలు ఎంత పుణ్యాత్ములండి వాళ్ళు. ఎన్ని జన్మలు వాళ్ళు పుణ్యం చేసుకుంటేనో కదా మహాస్వామి వారు వచ్చి ఆయన అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తారు చెప్పండి. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది. కానీ లక్ష్మీనారాయణన్ గారి తండ్రి మాత్రం చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే కొడుకు రాలేదు కాబట్టి. కొడుకు వచ్చే వరకు ఆగి భోజనం చేయగానే కన్నీళ్లు పెట్టుకుంటూ అంటారు, నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదు కదా, కేవలం ఒక పూట భోజనం, ఒక జత పంచెలతో బతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కదా కోరుకున్నాను. నా విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు. నువ్వు ఒక పాపివి, మహాపాపివి అని కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ గారికి కూడా కళ్ళ నీరు వచ్చేసింది. సరే, మరుసటి రోజు లక్ష్మీనారాయణన్ గారి తండ్రి మహాస్వామివారితో తన బాధని చెప్పుకున్నారు. చెప్పుకుంటే స్వామివారు చల్లని మనసు, కరుణా హృదయులు కదా, అప్పుడు చెప్తారు, నీ కొడుకుని ఆదివారం నాడు తీసుకురా అని. సరే, ఆదివారం సెలవు. కానీ ఈసారి లక్ష్మీనారాయణన్ గారికి ఏ వంక చెప్పి తప్పించుకోవాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీమఠానికి వెళ్లారు మహాస్వామివారిని దర్శించుకోవటం కోసం. పూజ అయిపోయింది. స్వామివారు అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. లక్ష్మీనారాయణన్ గారు తండ్రితో పాటు వరుసలో నిలబడి ఉన్నారు. వారి వంతు రాగానే మహాస్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. అందరికీ తీర్థమిస్తూ వారితో సంభాషణని మొదలుపెట్టారు మహాస్వామి. నేను గుర్తున్నానా మండు అని మహాస్వామివారు లక్ష్మీనారాయణంతో సంభాషణ మొదలుపెట్టారు. 8 ఏళ్ల వయస్సులో మండు అనే పిలిచిన ఆ సంభాషణ గుర్తు చేసుకుంటారు లక్ష్మీనారాయణన్ గారు. సరే, నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? ఏం చదువుకున్నావు? ఎక్కడ పనిచేస్తున్నావు? ఏ సమయానికి తిరిగొస్తావు అని అడిగారు మహాస్వామి. తాను ఎలక్ట్రానిక్స్ చదివానని, సాయంత్రం వరకు కళాశాలలో పనిచేసి మరొక ఉద్యోగానికి వెళ్ళి 11 గంటలకి ఇంటికి వస్తాను అని చెప్పారు. పొద్దున్నే నేనేమో 6:20కి లేస్తాను. ఆదివారం మాత్రమే తనకి సెలవు కాబట్టి ఆ రోజు మాత్రం 10 గంటలకు లేచి మిగిలిన సమయమంతా వినోదంగా గడుపుతాను అని చెప్పారు. లక్ష్మీనారాయణని ఏమనుకున్నారు అంటే, తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవు అని మహాస్వామి వారు అడుగుతారేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఎవరు? మహాస్వామి కదా, ఆయనకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది, ఎవరిని ఎలా మార్చాలి అనేది ఆయనకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? ఆయన శంకర్లు కదా, ఏం చెయ్యాలి అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. అయితే ఆ విషయం అడగకుండా ఉద్యోగం గురించి, అలాగే తన ఇతర వ్యాపకాల గురించి, కుటుంబ సభ్యుల గురించి అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పేశారు ఈ లక్ష్మీనారాయణన్ గారు. అప్పుడు లక్ష్మీనారాయణన్ గారు అడుగుతారు మహాస్వామి వారిని, మేము ఎందుకు బీదరికంలో ఉన్నాము అని. కర్మ వల్ల అని స్వామివారు సమాధానం ఇచ్చారు. వెంటనే లక్ష్మీనారాయణన్ గారు మహాస్వామి వారితో వాదనకి దిగారన్నమాట. కర్మ అంటే ఏంటి అని. నేనిప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అంటారు మహాస్వామివారు. ఆయనకి తెలియదా? కానీ అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏం చెప్పినా అతను అర్థం చేసుకోలేడు కాబట్టి మహాస్వామివారు ఆ మాటను చెప్పారు. అప్పుడు లక్ష్మీనారాయణన్ గారికి పరమాచార్య స్వామివారే కనకధారా స్తోత్రం మహిమ చెప్తారు. అలా చెప్పి, మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించా, నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని ఆవిడ పాదాలని గట్టిగా పట్టుకో, నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని మహాస్వామివారు చెప్పారు. దాదాపు 1.5 గంటల పాటు వాళ్లతో మాట్లాడి వాళ్ళిద్దరికీ తీర్థప్రసాదాలని ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఇంత జరిగినా లక్ష్మీనారాయణన్ గారి మనసులో నమ్మకం కలగలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఈ లక్ష్మీనారాయణన్ గారి మనసులో ఆందోళన ఉండడం వల్ల ఆయన నమ్మడం లేదు. ఆ విషయం ఆయన భార్య కూడా గమనించారు. ఒకరోజు అంటే దాదాపుగా మహాస్వామి వారిని దర్శించుకుని వచ్చిన 3 వారాల తర్వాత ఇంటికి వచ్చి కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా చొక్కా విప్పి కనకధారా స్తోత్రం చదవనారంభించారు. ఆయనకి మహాస్వామి వారు ఏ సంకల్పాన్ని కలిగించారో అందుకే కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా ఆయన వచ్చి అంత భక్తిగా చదివారు. సరే, ఇప్పుడు మీరు వెంటనే అంటారు, అంటే మనం భగవంతుడి పూజ చేసేటప్పుడు ఏం పాటించకపోయినా పర్వాలేదా అండి, భక్తి ఒకటే ఉంటే సరిపోతుందా అండి అని. అంతకుముందు కూడా లక్ష్మీనారాయణన్ గారు కుటుంబం అంతా సంప్రదాయబద్ధంగానే అన్ని పనులు చేశారు. కానీ ఒక్కొక్కసారి మన మనసులో బాధ తీవ్రమైపోతున్నప్పుడు మనం ఇంకేమీ పట్టించుకోకుండా చేస్తాం కదా. బహుశా అటువంటి పరిస్థితే ఈ లక్ష్మీనారాయణన్ గారికి వచ్చిందేమో. అందుకే బయట నుంచి రాగానే అలా కూర్చుండిపోయి ఆయన మొదలుపెట్టారు. శుక్రవారాలు చదవడం మొదలు పెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతని మీద చూపించసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది ఎవరు? సాక్షాత్తు ఆది శంకరాచార్య స్వామి వారి అవతారమైన పరమాచార్య స్వామి వారు కదా.
మరుసటి రోజు ఇతని పై అధికారి విదేశాలకు వెళ్తూ డైరెక్టర్ గారికి ఇవ్వమని ఒక ఉత్తరం లక్ష్మీనారాయణన్ గారికి ఇచ్చారనమాట. అయితే లక్ష్మీనారాయణన్ గారు ఆ విషయాన్ని మరిచిపోయి 3 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని డైరెక్టర్ గారికి ఇచ్చారు. ఆ ఉత్తరంలో లక్ష్మీనారాయణన్ గురించి చాలా గొప్పగా రాశారనమాట అంతకుముందు డైరెక్టరు. అదే విషయాన్ని అక్కడ చదివి వినిపిస్తూ 700 రూపాయలు జీతం పెంచమని ఆ ఉత్తరంలో రాశారు. అప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు లక్ష్మీనారాయణన్ గారు. నేను నిన్ను ఎన్ని మాటలన్నా, ఎంత నిర్లక్ష్యం చేసినా, నీ గురించి నేను వదిలిపెట్టేయాలి అని అనుకున్నా, నా మీద ఇంత అనుగ్రహాన్ని చూపించావే, ఏ విధంగా నీ రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా అంటూ అక్కడే మోకాళ్ల మీద మహాస్వామి వారికి నమస్కారం చేశారు. మహాస్వామి వారు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి. అక్కడ మహాస్వామి వారు కూడా అమ్మవారి పాదాలు పట్టుకోమని చెప్పారు. పట్టుకోకపోవటం మన తప్పు. జరుగుతుందా జరగదా, నాకిన్ని కష్టాలు తీసుకొచ్చారు, నాకిన్ని బాధలు తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటూ మనం అమ్మవారి పాదాలు పట్టుకోవటం వదిలేస్తున్నాం. అలా వదిలేసాము కాబట్టే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఆ రోజు నుంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పొంగి పొర్లుతోంది ఈ నారాయణన్ గారి జీవితంలో. నారాయణన్ గారు పట్టుకున్న ప్రతిదీ బంగారం అయిపోయింది. ఎన్నో వ్యాపారాలని ప్రారంభించారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయనకి విజయమే వచ్చింది. కోటీశ్వరుడు అయిపోయారు. చెన్నై టీ నగర్లో మంగయార్ వీధిలో ఇళ్లన్నింటినీ కొనగలిగిన సంపదని ఆయన పొందారు. ఇదంతా మహాస్వామివారి అనుగ్రహమే కదా. ఇదంతా మహాస్వామివారి అనుగ్రహము, ఆశీస్సులు అని లక్ష్మీనారాయణన్ గారు చెప్తారు. మహాస్వామివారు సాక్షాత్తు శివ అవతారం, ఆదిశంకర్ల అవతారం. చివరికి ఈ లక్ష్మీనారాయణన్ గారి పేరు ఏ విధంగా ప్రసిద్ధికెక్కిందో తెలుసా? కనకధార లక్ష్మీనారాయణన్ అని. మీరు అలా నెట్లో కొట్టి చూడండి, ఆయన గురించి పూర్తి వివరాలు వస్తాయి. ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులుండి ఇంక దీని నుంచి మేము తప్పించుకోలేకపోతున్నాము అని అనుకుంటే ఒక శుక్రవారం రోజున కనకధారని మొదలు పెట్టండి. నమ్మకంతో, శ్రద్ధగా, భక్తిగా చేయండి. ఇక్కడ లక్ష్మీనారాయణన్ గారికి కూడా మొదట జీతం 700 పెరిగింది. రాను రాను అది వృద్ధిలోకి వచ్చింది. ఆయన ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డారు. కానీ వాళ్ళ నాన్నగారు భగవంతుడి పాదాలు పట్టుకోవటం వదిలేలేదు. ఆ పుణ్యమే వీళ్ళ కుటుంబాన్ని కాపాడింది. లక్ష్మీనారాయణన్ గారిని మహాస్వామి వారు అనుగ్రహించారు కాబట్టే ఆయన కర్మ ఆ రోజుతో వదిలిపోయింది. ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు. ఆయన ఎంతో సంపదని సంపాదించారు. ఆయన ఎంత ధర్మంగా, న్యాయబద్ధంగా సంపాదించారో ఆయన సంపాదించిన సంపాదనని అలాగే ఎన్నో ధర్మ కార్యక్రమాలకి వినియోగించారు. మనకు ₹1 వచ్చిందని అనుకోండి, ఒక 10 పైసలు మనం ధర్మ కార్యాలకి వినియోగిస్తే మన సంపద అక్షయమైపోతుంది. ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులుంటే ఒక శుక్రవారం నాడు ఈ కనకధారని మొదలు పెట్టండి. మధ్యలో వదిలేయకండి. ప్రతిరోజు కనకధారని చదువుతూ అలా భగవంతుడి పాదాల మీద మీ దృష్టి పెడితే ఖచ్చితంగా మనకి ఏవైతే ఇబ్బందులున్నాయో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంతటి అద్భుతాన్ని ఒక లీల ద్వారా మనకి చూపించారు మహాస్వామివారు. అంతకు మించి కరుణ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? నిజంగా ఈ లక్ష్మీనారాయణన్ గారి మీద కనకవర్షాన్నే కదా మహాస్వామివారు కురిపించారు. అటువంటి కనకవర్షం మన జీవితంలో కూడా కురవాలి అంటే మన ప్రయత్నం చేస్తూ, మనం ధర్మం తప్పకుండా ఉంటూ, సత్యాన్ని వదిలిపెట్టకుండా ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితం కూడా మారిపోతుంది. అదే విషయాన్ని మహాస్వామివారు ఈ లీల ద్వారా మనకి చూపించారు. ఎంత కరుణాహృదయులండి ఆయన. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.